వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేను యాదగిరిరావు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఒక్కసారి సార్ని మాట్లాడియడానికి వచ్చినాను. సో ఒక్కసారి వాళ్ళ ఇంట్లో మనం చూస్తుంటే ఎక్కడ చూసినా శిల్పాలే. ఆ శిల్పాలకి జీవం ఉంటే ఎట్లుంటాయో అట్లే కనిపిస్తున్నాయి అనమాట. అందుకనే ఆ సందర్భంలో ఒక్కసారి వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, సార్తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామని. సో మీ అందరూ కూడా తెలిసిందే, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యమకారులుగా గుర్తింపు ఇవ్వడం అండ్ దాంతోపాటు అంతకుముందే ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు సార్. సో ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇక వస్తేనే నాకైతే ఇక్కడ ఒక దేవతామూర్తి కనిపిస్తుంది అనమాట. ఎంత అందంగా ఉందో అమ్మవారి విగ్రహం. సో ఒక చేతనేమో త్రిశూలం, ఇంకొక చేత కత్తి, ఆశీర్వచనం, ఇవన్నీ కూడా అమ్మవారి సంబంధించి కనిపిస్తున్నాయి. సో ఈ శిల్పాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం, సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ దండాలు. నమస్కారం. సో మీ ఇంటిలో ఫస్ట్ ఎక్కడైనా ఇంట్లో అడుగు పెట్టంగానే కొంత సెంటిమెంట్ ఉన్నప్పుడు గణపతి విగ్రహాలు కనిపిస్తాయి, కానీ వస్తూనే ఆదిశక్తి అమ్మవారు. ఏంటి సార్, ఎక్కడి నుంచి ఇది అమ్మవారి విగ్రహం? ఆ రోజులలో చేసిన విషయాలు ఇవన్నీ. అదేమో అక్కడ ఆ రోజుల పాత హిస్టారికల్ సిచ్యువేషన్ లో ఉన్నది. పడి ఉంటే ఎక్కడనో పడి ఉంటే తీసుకొచ్చుకున్నాం. అట్లాగే అవన్నీ పాత విగ్రహాలు. ఇదేమన్నా కాస్త కోస్త చెక్కడం జరిగింది. అది కొద్దిగా ఇదో రకం. దీని తర్వాత మోడర్న్ ఆర్ట్లో పోవడం జరిగింది. ఇది మీరు చెక్కింది? కొంతవరకు మీరు చెక్కింది. అంటే అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది, ఏంటి సార్ అది? అది కూడా ఒక విగ్రహం అండి. అది దేవతా విగ్రహం, గ్రామదేవత విగ్రహం. సో అట్లా అమ్మవారి విగ్రహాలు, గ్రామదేవత విగ్రహాలు కనిపిస్తున్నాయి. సో ఆ చెక్కడం అనేది ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది? రాయి పైన చెక్కడం నీకు చిన్నగా 50 సంవత్సరాల పైన. ఏ ఏజ్లో స్టార్ట్ చేసారు సార్ మీరు? 20 చెప్తున్నా కదా, 20, 22, 21. ఆ రోజుల్లో మన నారాయణగూడ దగ్గర ఒక పెద్ద మనిషి ఉండే. ఆయన హైకోర్టు కట్టేటప్పుడు చిన్న పిల్లగాని మాదిరిగా వచ్చిండు. ఆడ ఆయన ద్వారా నేను నేర్చుకున్నా. అక్కడ కూడా ఏమైందంటే ఆయన మంచం మీద వండుకునిండే. నేను పోయి నాకు కొద్దిగా శిల్పాల మీద నేర్చుకోవాలని ఉన్నది అంటే సడన్గా లేచి ఇగో ఆడ సుత్తే ఉన్నది, ఉలి ఉన్నది, ఈడ రాయి ఉన్నది, కొట్టన్నాడు. ఇంకా వేరే మాట ఏం లేదు. కొట్టిన ఆయన కూడా కొట్టిండు, అయిపోయింది. నేను అన్నా, నువ్వు సడన్గా లేచి నాకు ఇట్లా చెప్తున్నావు, మళ్ళీ రేపు ఎల్లుండ్రా అనొచ్చు కదా, వస్తూనే అనొచ్చు కదా అంటే, నువ్వు ఇప్పుడు వచ్చిన ముహూర్తం చాలా పెద్ద ముహూర్తము, దాన్ని నేను వదులుకోదలుచుకోలేదు, నీకు ఇచ్చినందుకు గురువు గారి ఆశీర్వాదం. ఇక రేపు మా పని ముచ్చటనే లేదు, అప్పుడే అదే క్షణం ముల్లి బట్టి చెక్కిపిచ్చిండు. ఆయన ఆశీర్వాదం. మీరైతే నేర్చుకోవాలి, నేర్పిస్తారని అడగనికి పోయినరు ఆ రోజు? ఆడికి పుట్టిగానే ఇట్లాగే పోయినా. మామూలుగా ఎట్లా తెలుసు మరి నారాయణ కూడా రాళ్ళు కొడతారు కదండి నాల పక్కకు. అప్పుడప్పుడు పోతుంటాం, చూస్తుంటాం, వీడు ఉన్నారు కదా పెద్ద మనుషులు అన్నట్టు పోతాం. ఇక ఒక దినం సంకల్పం అయ్యింది, పోయినా నేను. ఆయన ఆడ ఉల్లి ఉన్నది, ఈడ సొత్తే ఉన్నది, రాయి ఉన్నది, కొట్టన్నాడు. అప్పుడు ఉల్లి పట్టుకోవడం అదే మొదటిసారి ఆయన ఆశీర్వాదం తీసుకొని. మీకేమో ఉల్లి పట్టుకోనికి రాదు, సుత్తే పట్టడానికి రాదు, మరి ఏంది అది? అందుకే కదా టెక్నిక్స్ నేర్పించిండు ఆయన. అందుకే ఇంకొక విషయం చెప్పిండు ఆయన. ఒక బోల్డర్ ఉంటుంది, బోల్డర్ తెలుసు కదా, పెద్ద పెద్ద గుట్టలలో ఒక రాళ్ళు ఉంటాయి. దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఒక అవసరం ఉంటుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే ఒక టెక్నికల్ వర్డ్. అది ఎక్కడికి వెళ్ళి ఎట్లా తీయాలి, ఇట్లా లేపితే హ్యాంగ్ కావాలి, కింద మీద పడకూడదు. అది ఆ నాలెడ్జ్ నాకు నేర్పించింది ఆయన. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్లా పట్టాలన్న సంగతి చెప్పిండు. అందుకే కదా ఈ తెలంగాణ మెమోరియల్ తెచ్చి. సో ఇక్కడ కూడా ఇప్పుడు మీ ఆవరణలో చూస్తుంటే ఎన్నో ఇవన్నీ కూడా మెటల్కి సంబంధించి కనిపిస్తున్నాయి. ఇక రాను ఏమైందండి, ఇంకొక విషయం నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక ఆధునికత అనేది ప్రపంచంలో జరుగుతున్నది. అవును, ప్రతి రంగంలో కూడా ఆధునికత కనిపిస్తున్నది. పెయింటింగ్ లో ఉన్నది, నాట్యంలో ఉంది, సాహిత్యంలో ఉంది. అవును, ప్రతి ఒక్క కళలో కూడా ఆధునికత అనేది కనిపిస్తుంది. స్కల్ప్చర్ లో ఎందుకు ఉండకూడదు? స్కల్ప్చర్ లో ఉండాలి అనే తపన అప్పుడు 1957లో నాకు జరిగింది. అప్పట్లోనే 1957 ముచ్చట 2024 ఇది.
స్కల్ప్చర్లో కూడా ఎందుకు ఉండొద్దు అన్నట్టు సంకల్పము అది ఉండే. కానీ 60s 70s ఆ ప్రాంతం 69 ఆ ప్రాంతంలో మోడర్న్ ఆర్ట్లో ఫస్ట్ వర్క్ చేసిన నేను. ఒకటి నాకు ఈ గురువులు ఇద్దరు మోడర్న్ ఆర్ట్లో ఒకటేమో క్వీన్ ఎలిజబెత్ ప్యాటర్న్ చేసిన హెన్రీ మూర్ అనే లండన్, ఆయన లిటరేచర్ అంతా చదువుకుంటూ వచ్చిన. ఇంకొక ఆయన ఫ్రాన్స్ స్కల్ప్టర్ పికాసో పేరు విని ఉంటారు, పికాసో లిటరేచర్ అంతా చదువుకుంటూ వచ్చిన. అది ఈ ఇద్దరి మధ్యన నేను కొద్దిగా నా అంటే అందులో ఇన్వాల్వ్ అయినాను వీళ్ళిద్దరి స్కల్ప్చర్ లోపల. హెన్రీ మూర్ ఏమన్నాడంటే ఒక లవ్ అనే వర్క్ చేస్తాడు మోడర్న్ లోపల, అది చాలా డీప్గా థింక్ చేస్తాడు ఆయన. ప్రతి మెటీరియల్ అంటే వుడ్, స్టోను, మెటలు వాటిలన్నిటి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. మళ్ళీ లవ్ అనే పదాన్ని డీప్గా మదర్ అండ్ చైల్డ్ అనేది, ఫ్యామిలీ అనేది డీప్గా ఆయన స్టడీ చేస్తాడు. స్కల్ప్చర్లో తీసుకోవాలి, చాలా ఇంటర్నేషనల్ లెవెల్ వర్క్ లాగా. ఈయన పికాసో ఏం చేస్తాడు, దెర్ ఇస్ అన్ ఆర్ట్ ఇన్ ఇట్, డోంట్ డిస్టర్బ్ ఇట్ అంటాడు. అట్లా ఆర్ట్ ఉన్నది, నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అని పికాసో అంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఇక నేను కొద్దిగా రీసెర్చ్ చేసిన, ఇక పికాసో ఈజీగా ఉన్నాడు కదా, డోంట్ డిస్టర్బ్ అంటాడు. అట్లా సో ఈ మీ ఆవరణలో అయితే ఆ థాట్ తోటి నేను ఒక స్కల్ప్చర్ చేసిన. అవునా? స్క్రాప్లకి వెళ్ళి అక్కడ సికింద్రాబాద్ స్క్రాప్, ఇక్కడ జుమెరాత్ బజార్ స్క్రాప్ అనేది ఉంటుంది కదా, ఈ రెండు స్క్రాప్స్లు తిరిగినప్పుడు ఆ రోజుల్లో 60sలో 67 65 60sలో అట్లా రెండు స్క్రాప్ దొరికినాయి నాకు. ఒకటేమో జుమెరాత్ బజార్లో దొరికింది, ఒకటేమో సికింద్రాబాద్ స్క్రాప్లలో ఒకటి దొరికింది. ఈ రెండు జత కలిపిన మిథున అనే స్కల్ప్చర్ చేసిన, ఢిల్లీకి పంపిన, నేషనల్ లెవెల్లో ఎగ్జిబిట్ అయింది. ఫస్ట్ వర్క్ నేషనల్ లెవెల్ ఎగ్జిబిటే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బుక్ రాసింది మోడర్న్ ఇండియన్ స్కల్ప్చర్స్ అని. దాంట్లో అప్కమింగ్ స్కల్ప్టర్ అని నన్ను పొగిడింది ఈ స్కల్ప్చర్ తోటి. ఇక నాకు తిరిగి లేదు కదా. ఫస్ట్ అటెంప్ట్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ కంపారిజన్ అయింది, బుక్లో ప్రింట్ అయింది. ఇంకా నువ్వు మళ్ళీ చూస్తావా? అద్భుతం అసలు. ఉన్నది ఫోటో ఉన్నది. అవునా? ఆ ఫోటో కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ అవార్డు ఆ పిక్కి సంబంధించి ముచ్చటైతే తెలుసుకున్నాం, కానీ ఆ పిక్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఉందంటున్నారు కాబట్టి సారు. సో ఒక్కసారి ఇంటి ఆవరణ చూస్తే ఇంత అక్కడి వరకు అంతా స్టోన్ ఆర్ట్ చూసినాం కదా, సో ఇదేంటి సార్, ఈ ఆర్ట్ ఏంటి అసలు? ఇది మెటల్, ఇది ఎక్స్పెరిమెంటేషన్ అండి, ఆధునిక శిల్పము ఇదంతా. ఇప్పుడు అది చూడండి, అది బర్డ్ అన్నమాట. అది బర్డ్ అది బర్డ్ ఎట్లా ఉన్నా చూడండి. మళ్ళా బర్డ్ ఉన్నది, మళ్ళీ అది మెటల్లో ఉన్నది, మళ్ళా ఎంత మెసేజ్ ఇస్తున్నది బర్డ్ అని. కానీ బర్డ్ అట్లా ఉంటుందా? ఇది మోడర్న్ అన్నమాట. బర్డ్ ఉండదు, బర్డ్ మాదిరిగా ఉంటుంది, అది మోడర్న్. ఇది పక్షి గాని పక్షి అంటారా? పక్షి గాని పక్షి, పక్షి గాని పక్షి. ఇక ఇప్పుడు ఇది కన్ను కన్నేనా? కన్నే. అయితే ఓకే. అంటే పక్షి గాని పక్షి అనేసరికి మళ్ళీ ఇది కన్నా లేదని నాకు. లేదు, కన్ను కూడా ఏంది, అవైలబుల్ మెటీరియల్. ఇది డోంట్ డిస్టర్బ్ ఇట్, పికాసో గారు చెప్పింది, డోంట్ డిస్టర్బ్ ఇట్. కానీ దీన్ని వాడుకో, కన్ను మాదిరి ఎంత గాంభీర్యంగా ఉంది కన్ను. అవును, చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే ఇవి రెక్కలు, మరి ఇవేంటి? అవి రెక్కలు, దాని రెక్కలు ఆల్రెడీ అవైలబుల్ స్క్రాప్. ఇది అవైలబుల్ స్క్రాప్ ఇది. సో అట్లా పక్షి, ఫిష్, ఇవన్నీ ఫిష్లు, ఇవన్నీ చేపల. ఇదేంటి సార్ మరి? ఇది గ్రోత్ అనే పదం ఉంటుంది కదా, చెట్ల గ్రోత్, చెట్టు గ్రోత్ ఉంటుంది కదా. అవును, ఇది గ్రోత్. అదేమో గూడు కట్టుకున్నది, ఇది ఇదేంటి సార్? పక్షి. ఇది పక్షి, దాని సంబంధించిన వర్క్స్. ఇది గ్రోత్ అను. ఇది అవైలబుల్ మెటీరియల్, ఇది కార్వింగ్ చేసింది కాదు, పోసింది కాదు. డోంట్ డిస్టర్బ్ ఇట్, పికాసో అన్నాడు. దీన్ని అరేంజ్ చేసిండ్రు వర్క్. ఇప్పుడు నువ్వు ఇది తలుసుకొని చేయాలంటే నీ జన్మలు సరిపోవు.
అవైలబుల్ ఉంది, డోంట్ వరీ. ఎంత ఎంత బాగుంది చూడండి, ఒక గ్రోత్ అనమాట, గ్రోత్ అవుతుంది కదా. అక్కడ పక్షి, ఇక్కడ దానికి సంబంధించిన గుళ్ళు, గోపురాల గుడి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటి సార్ మరి? ఇది స్కల్ప్చర్ అనుకోండి. అన్నిటికీ ఇక చెప్పాలంటే కుదరదు. స్కల్ప్చర్ సంగీతం ఉంటుందండి, మొదటి నుంచి ఆఖరి వరకు విన్నాకనే నీకు సంగీతం అవపడుతుంది. నడమ నువ్వు డిస్టర్బ్ చేసి ఇదేంటంటే వాడు ఏం చెప్పడు. అంటే మీరు చెప్పే దాని గురించి వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. అంటే మీరు ఒక ఇమాజినేషన్స్తో చేయడం అసలుకి ఊహకు కూడా అందట్లేదు. ఉండదు, ఎందుకంటే దీంట్లో ఒక విషయం, గుళ్ళు గోపురాలతోటి మనం దేవతల విగ్రహాలు చూస్తున్నాం, రాముడని కృష్ణుడని, అవి చూస్తూ చూస్తూ వస్తున్నాము. దానిపైన రకరకాలుగా పుస్తకాలు ఉన్నాయి, సంగీతం ఉంది, వర్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రచారం ఉన్నది. దీని ప్రచారం ఏంటి? అవును, మళ్ళీ దీనికి ఎట్లా అర్థమవుతుంది మీకు? అర్థం కాదు కదా. ఇది నా ఓన్ థింకింగ్, నా ఓన్ రచన. నీకు అది కమ్యూనికేట్ కాదు, అది నాకే అవుతుంది. కానీ చూసి సంతోషపడాల్సిన విషయం ఉంటుంది. అది ఆ రకంగా మోడర్న్ ఆర్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఇది ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది, అవునా? ఇగో ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా. అవును, ఇగో ఇవన్నీ ఇది ఎగ్జిబిషన్ పెడుతున్నాను, పెట్టాలి. ఇది కూడా సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. సో మెటల్ ఆర్ట్ అన్నీ చూసినాం కదా. సో ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్దాం. సో ఇంట్లో లోపల సంబంధించి ఎట్లెట్లా ఉన్నాయి అండ్ దాంతోపాటు మనకి ఇందాక చెప్పారుగా ఫస్ట్ అవార్డు విన్ అయినా అని చెప్పేసి, ఆ అవార్డు అసలుకి దేనికి విన్ అయినరు, అసలుకి ఏ ఆర్ట్ అది, సో పిక్చర్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారి మనం కూడా లోపలికి పోయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికైతే నేను ఇంట్లోకి వచ్చేసిన. సో ఇంటి దగ్గర మనం ఏ గోడ చూసినా కానీ ఆ గోడకి ఏదో ఒక ఫోటోగ్రాఫ్సే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి నేను ఇట్లా ఇంట్లో తిరగంగానే ఫోటోగ్రాఫ్ అయితే నాకు కనిపిస్తుంది. సో దీంట్లో ఇదెవరు సార్? మా అక్క. నేను మీరు చిన్నప్పుడు మీ అక్క గారు? మా అక్క. ఏం పేరు అక్క పేరు? రుక్మిణీదేవి. మిమ్మల్ని ఏమని పిలుస్తుండే చిన్నప్పుడు? చెప్పండి, ఏం కాదు. యాది అంటుండే. యాదయ్య అంటుండే. సో చదివిస్తున్నట్టుంది మీకు ఫోటో పోజా లేదంటే చదివిస్తున్నది? అక్క చదివిస్తుంది. ఎంత అందంగా సీరియస్గా ఉన్నా అసలు. అవును, ఆ బొట్టు, అప్పుడు నా టోపీ కూడా ఎంత మోడర్న్ టోపీ వేసుకున్నా. అవును, చాలా మోడర్న్ టోపీ వేసుకున్నారు, ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు ఇట్లా పెట్టిర్రు, చాలా అందంగా ఉన్నారు. ఈ పోజులు ఇవ్వరు కదండి, ఇవ్వరు. ఇది కూడా మీరేనా? ఇది నేనండి. నా కాలేజీలో 1957 వర్క్. ఇది కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కింద ఉన్నా. 1957 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఇది ఫస్ట్ వర్క్. ఇది అప్పుడు నేర్పిస్తున్నారు, నేను నేర్చుకుంటున్నా. చాలా అద్భుతంగా ఉంది. సో ఒక్కసారి అప్పట్లో ఉండే ఆ ఫోటో, ఐ మీన్ ఆ పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేయించి పెట్టిండ్రు. అవును. ఏంటి సార్ ఇది అసలు? ఇది ఆర్టికల్ నా పైన రాసిండ్రు, కొన్ని విషయాలు ఉన్నాయి. మెమోరియల్ కూడా ఉంది చూడండి. అవును, మెమోరియల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదో వర్క్ చేస్తున్నట్టు. నేషనల్ లెవెల్ కలెక్షన్ ఈ 2 వర్క్స్. అవునా? మోడర్న్ ఆర్ట్ నేషనల్ లెవెల్ ఢిల్లీలో ఉన్నాయి. అవి ఇవి 2 ఢిల్లీలో ఉన్నాయి. 2. ఇంత పెద్ద స్టోర్ నేను ఢిల్లీలో లారీలో తీసుకుపోయినా. ఎట్లా పంపించారు మరి? లారీలో పోయినా, నేను కూడా లారీలో పడి పోయినా, లారీలో కూర్చొనే పోయినా ఢిల్లీ. ఎన్ని రోజులు పట్టింది? 2-3 రోజులు పట్టింది. 3 రోజులు ఈ ఆర్ట్ని తీసుకువెళ్ళి అక్కడ డిస్ప్లే చేసి మళ్ళీ అక్కడ సెట్ చేసి డిస్ప్లే చేయడానికి ఎంత టైం పట్టింది సార్? అక్కడే ఇమీడియట్ గా అయింది అనుకోండి. అది కాదు కథ, వాళ్ళు అక్వైరీ చేశారు. ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ఇది? ఢిల్లీలో నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అనేది. ఇప్పుడు ఢిల్లీలో 2 గ్యాలరీ ఉన్నాయి, గ్యాలరీస్. ఒకటేమో న్యాచురల్ గ్యాలరీ, హిస్టారికల్ సిచ్యువేషన్ చేసేటివి. ఇంకోటి మోడర్న్ ఆర్ట్ కొరకే గ్యాలరీ కట్టాడు. ఉట్టి మోడర్న్ ఆర్ట్. మన అప్పుడు ఆ రోజుల నుంచి నేషనల్ లెవెల్లో మన ఇండియాలో వాళ్ళందరూ పెద్ద పెద్ద స్కల్ప్టర్స్, వాళ్ళంతా శంకు చౌదరి అని ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ కొరకు మోడర్న్ ఆర్ట్ల కొరకే కట్టిండు. మోడర్న్ ఆర్ట్ కలెక్షన్ చేసి ఆ గ్యాలరీలో పెట్టిండు. అందులో 2 నా ఉన్నాయి.
అందులో ఒక్కటి అవకాశం దొరకడమే గొప్ప. దొరకనే అట్లాంటిది రెండు రెండు కాదు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 ఫోటోలు లేదు. ఇదేమో మదర్ అండ్ చైల్డ్ చూడండి. ఇది ఇక్కడిది మదర్ అండ్ చైల్డ్. ఇది ఇక్కడ ఇది మదర్ అండ్ చైల్డ్. మదరు మళ్ళా ఆ పైన ఉబ్బెత్తు ఉంది కదా, అవును, అది చైల్డ్. అదేంటంటే టీ గార్డెన్ లో వెనుకకు పిల్లని కట్టుకొని వస్తారు కదా, అవును, చాయ్ ఆకులు అది క్యారెక్టర్. అది ఓహో, ఇది సార్ ఏది ఇది ఇదే కదా ఆర్ట్. అంటే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇండియన్ ఓషన్లో డిస్టర్బ్ చేయకండి. మనమంటే కాదు, మన ఇంట్రెస్ట్ అది. చేపలు అంటున్నాయి, అక్వేరియం చేపలు. అవి అక్వేరియం చేపలు ఏమంటున్నాయి అంటే ఇండియన్ ఓషన్లో డిస్టర్బ్ చేయొద్దు. ఆ మెసేజ్ ఇస్తుంది. ఆమె ఆ కన్ను చూడండి ఎట్లా ఉంది. అవును అవును, డోంట్ డిస్టర్బ్ ఇట్ అన్నట్టు. ఇందాక పక్షి కన్ను కూడా కొంచెం ఇట్లాగే కనిపిస్తుంది, కొంత కొంత కొంత. ఇది ఏ దానికి అది చాలా ప్రత్యేకంగానే కనిపిస్తుంది. ఉంటది కదా. ఇదేంటి సార్, ఒక స్టాండింగ్ లేడీకి సంబంధించి సాలార్జంగ్ మ్యూజియం కలెక్షన్ అండి. ఉంది ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం లో ఉన్నది, ఇప్పటికి ఉన్నది. అది 1972లో కలెక్ట్ అయింది అది. అయితే ఇదేంటంటే నేను అప్పుడు దాని కొరకు రాళ్ళ కొరకు పోతుంటే గన్ పార్క్ పోతుంటే ఒకసారి ఏమైందంటే ఇట్లా పోతున్నా జడ్చర్ల దగ్గర ఆ ప్రాంతం అనుకుంటా, సైడ్లో కొన్ని ఉంటాయి కదా రాళ్ళు రప్పలు చెట్లు ఉంటాయి కదా, ఇది అడ్డగోలుగా పడేసిండ్రు అనమాట దీన్ని. అది ఇట్లా నిల్చొని ఉన్నది. స్పీడ్గా పోతుంటే ఎవరో మనిషి పోయిండు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. నేను చూసేవరకు ఈ రాయి ఉన్నది ఆడ. అంటే క్యారెక్టర్ అందులో హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నది. రాయిలో. ఒక రాయిలో హ్యూమన్ ఎలిమెంట్, ఒక మనిషి నిలబడ్డట్టు అసలు వెళ్ళేటప్పుడు మీ దృష్టి దానిపైన పడ్డమంటే నేనంటే ఇక దీన్ని వదలొద్దని తీసుకొచ్చాను, ఇక్కడికే తీసుకొచ్చాను. ఇట్లా గమ్మత్ ఏముందంటే నీకు మెరుస్తుంది అది ఇక్కడ, అది మెరవకుండా. అదేమో కారు కొద్దిగా చేసిన, రాయంతా కారు చేయలే, కొద్ది చేసుకుంటూ వచ్చిన. అదేమో రొమ్ము, ఇదేమో బట్టలు, అదేమో పైన ముసుగేసుకున్నట్టు ఉన్నది. ముసుకున్నది కదా. అవును, ఇక అంత క్యారెక్టర్లు ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ఇది చాలా స్పెషల్గా కనిపిస్తుంది. మీరే ఉల్లి బట్టి చెక్కుతారు, కానీ ఉల్లి బట్టి చెక్కే క్యారెక్టర్ని ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏంటిది? థర్డ్ ఇయర్ ఎగ్జామినేషన్ వర్క్. ఇది ఎగ్జామినేషన్ వర్క్. ఎగ్జామినేషన్ అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటాము కదా. ఎగ్జామినేషన్ రెగ్యులర్ కాదు, క్లాస్ వర్క్ కాదు. స్టోన్ కార్వ్, ఒక శిల్పి ఇంకొక శిల్పిని చెక్కారు. ఇదంతా నేను క్రియేట్ చేసుకోవడం. స్టోన్ కార్వర్ అంటే ఎవరో రాళ్ళు కొట్టాడు, ఎక్కడో కూర్చున్నాడు కొడుతుంటాడు, అది అయిపోతుంది. కానీ నేనేం చేసిన, శిల్పిని పెట్టిన. శిల్పిని రాయి కొడతా ఉన్నాడు, ఎంత సీరియస్గా ఉన్నాడు చూడండి. జంపాలు గింపాలు. అరే రే 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 ఒక ఫోటో ఉండిపోయింది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. సో ఇందాక నేను చెప్పినా కదా, ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారని. ఇదంతా గ్యాలరీ అదే అనమాట. సో దీని గురించి కూడా తెలుసుకుందాం. సో సార్ ఎప్పుడు సార్ అది? ఏది మొన్న పద్మశ్రీ ఇచ్చినప్పుడు చేశాను. ఈయననేమో గవర్నరు, మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన గవర్నర్ ఉండే ఆయన నరసింహం గవర్నర్, వాళ్ళతోటి నాకు అవన్నీ జరిగినాయి, సన్మానాలు అవన్నీ. అయితే మిమ్మల్ని ఈడ ఒక సందర్భంలో ఒకటి అడుగుతాను. మీకు అవార్డులు ఇచ్చినప్పుడు ఉండే ఆ సంతోషం ఎక్కువ అనిపిస్తుందా, లేదంటే ఒక ఆర్ట్ గ్యాలరీలో మీ చెక్కిన శిల్పానికి సంబంధించి ఒక ఆర్ట్ గ్యాలరీలో ఉండేది సంతోషమే ఎక్కువ ఉంటుంది? అదే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు అవార్డు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు, అంటే మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి నాకు ఇస్తారు అవార్డు. మీ నిజమైన సంతోషం మాత్రం అదొక గ్యాలరీకి చేరినప్పుడే ఉంటే అది దాని ప్రిజర్వేషన్ ఉంటుంది, దాన్ని వచ్చే వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అదంతా అది గ్యాలరీలో ఉన్నందుకు అయితే మన దగ్గర లేదు కదా. ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం పోతే అప్పటివన్నీ చూస్తూ ఉంటాము, కానీ మా పీరియడ్లో ఉన్న గ్యాలరీ లేదు. అది నేషనల్ గ్యాలరీలో ఒకటి ఉన్నది, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నది. అంటే నా వర్క్స్ ఉన్నాయి, సంతోషం. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇండియన్ ఎంబసీలో నా వర్క్ ఉన్నది, అది చాలా సంతోషం. కానీ అవార్డులు అంటే వాళ్ళు మీకు వాళ్ళు ఇచ్చే గౌరవం, నాకు ఇచ్చే గౌరవం పక్కన పెట్టండి, వాళ్ళు చెప్పుకునే గౌరవాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది ఏ సందర్భంలో దిగారు సార్?
ఇది పెద్ద చతుర్ముఖి అనేది ఇది ఢిల్లీలో ఉన్నది. ఇది చతుర్ముఖి అనేది ఒక స్కల్ప్చర్. స్త్రీ పైన ఎపిసోడ్స్ 4 ఎపిసోడ్లు ఉంటాయి స్త్రీకి. మీకు తెలియదు 4 ఎపిసోడ్లు స్త్రీకి ఉంటవి. ఒక ఎపిసోడ్ ఏమో తల్లిగారింట్లో. ఓకే, చిన్నప్పటి నుంచి పెరిగి తల్లిగారింట్లో. రెండో ఎపిసోడ్ ఏమో అత్తగారింట్లో. మ్యారేజ్ కాగానే తల్లిగారిని మర్చిపోతుంది, అత్తగారింటికి పోతారేనా. అక్కడ ఉన్నా కానీ కూడా తల్లిగారు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, వాళ్ళు బాగుండాలని జీవనాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. రెండో ఎపిసోడ్ అయినా ఇంకోటి తన సొంత రూపం ఉంటుంది. ఆ రూపంలో ఏం చేస్తుంది, తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సొంత రూపం ఉంటుంది కదా, తాళికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. తాళి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. తాళిని మొక్కుతుంది. దాని సంగతి అదొక ఎపిసోడ్. ఇక్కడ తాళి ఉన్న చూడు, ఇది తాళి, అదంతా స్వరూపం. ఇదేమో అత్తగారింట్లో హస్బెండ్ అండ్ వైఫ్. ఇదే హస్బెండ్, ఇది వైఫ్. ఓకే, ఇది తాళి. ఇదేమో సొంత మొక్క. వెనకాల కొప్పు కూడా పెట్టారు. కొప్పు ఏమో ఇక్కడ పడుతుంది. అసలు ఇంకో దిక్కు చూస్తేనేమో రొమ్మ పడుతుంది. అయితే గమ్మత్. ఇప్పుడు ఇదేమో అత్తగారింట్లో ఉన్నప్పుడు, అటువైపు ఏమో అబల ఒక్కతే ఉంటుంది అక్కడ దిక్కు. 3 అయినా. 4వ వైపు ఏముందంటే నిర్భయ అనేది ఉన్నది కదా, ఆ యాక్ట్. ఆమె పైన జరిగే దుర్మార్గాలు అవి ఇవి అన్ని కలిపి అది 4వది. చతుర్ముఖి అంటే స్త్రీ పైన 4 ఎపిసోడ్లు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఈ ఒక్క స్కల్ప్చర్ తిరిగితే 4 పడతాయి. ఏంటంటే చాలా అద్భుతం సార్. లేదు, ఇది నాట్ ఏ జోక్. అసలు అంటే ఇంతవరకు ఒక స్త్రీని అడిగిన అమ్మగారిల్లు అత్తగారిల్లు రెండే చెప్తుంది. ఎందుకంటే తెలియదు కాదు, ఆమెకు అవసరం. అది రెండే. అమ్మగారిల్లు అత్తగారిల్లు అంటే ఇక అయిపోయే వరకు, చివరి శ్వాస వరకు అత్తగారిల్లే. అసలుకి స్త్రీ జీవితంలో చతుర్ముఖి 4 ఎపిసోడ్లు ఉంటాయని చెప్పేసి మీ ఆర్ట్ తోటి చాలా మంది స్త్రీలకు తెలుస్తుంది. రెండవది ఏంటంటే ఇది నేషనల్ గ్యాలరీ ఢిల్లీలో కలెక్షన్. ఢిల్లీలో 4 ఉన్నాయంటే కదా, ఇది ఒకటి. 4లో ఇదొకటి. ఇంకొకటి ఉన్నది, అది ఎక్కడ ఉంది చూపిస్తా. అది సార్ ఇదేంటి? నాదే, ఇది నా పోర్ట్రేట్. ఎవరు చేశారు ఇది? నేనే చేసుకున్నా. మీరే చేసుకున్నారు? నేనే చేసుకున్నా. అప్పట్లో మీరు ఉన్నది యంగ్ గా ఉన్నప్పుడు. సార్ మరి ఇవేంటి సార్? అవి వేరే. సో ఇవన్నీ మీకు వచ్చిన అవార్డ్స్ అవన్నీ. సో అవార్డ్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్. ఇక్కడెక్కడో రాళ్ళనే ప్రాణంగా ప్రేమిస్తున్నారు. గవర్నర్ ఇది పాస్ట్ గవర్నమెంట్. రాజీవ్ గాంధీ నేను, ఎన్టీ రామారావు నేను. ఎంత విఐపీస్ అండి, ఎంతమంది ఒక్కరు ఉంటేనే ఇంత పెద్ద. రాయ్ అంటే చాలా ప్రాణంగా ఉంటారు. ఇక్కడ రాయ్ కొరిగే ఇక్కడ ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టున్నారు. అదే కదా, నన్ను చూసి బోల్డర్స్ డాన్స్ చేస్తే అవి మీరేమో బోల్డర్ చూసి భయపడి అబ్బో రాయో అంటారా. కానీ నాకు అది వెన్నపూస మాదిరిగా అవపడుతుంది. దాన్ని మలవచ్చు, దాంట్లో ఉన్న గుణాలను తీయవచ్చు అనేటువంటి యోచన కలుగుతుంది. అప్పుడే బోల్డర్లా ఒక దైవస్వరూపం ఉంటుంది. మేము ఆర్టిస్టులు ఏం చేస్తామంటే పనికిమాలు అన్నీ తీసేస్తే దేవుని స్వరూపం తీసుకొచ్చి మీకు ఇస్తాం. అది స్కల్ప్టర్ చేసే పని. రాతిలో ఉన్న విగ్రహాలు, అది కథ. అట్లా రాయిలా కొన్ని వర్క్స్ ఉంటాయి, అంటే ఒక కల్పన ఉంటుంది, దాన్ని బయటికి తీస్తాం, అప్పుడు అది బయటపడుతుంది. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసి పెట్టుకున్నట్టున్నారు. అవును, ఈయన అంజయ్ గారు, సోనియా గాంధీ, మన ఇందిరాగాంధీ గారు, అక్కినే నాగేశ్వరరావు, వెంగళరావు చౌహాన్, వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు. మదన్ మోహన్, మండలి రామకృష్ణ, శేషగిరావు, పిటి రెడ్డి, కొండపల్లి మదన్ మోహన్. నాకు 74లో అవార్డు వస్తున్నాను. ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఉంటాయి.
లలిత్ కళలు ఇస్తుంది, ఆమె చేయగలుపుతందుకు వస్తే నేను నమస్కారం పెట్టి ఎందుకట్లా నేను మనం సాధారణంగా నేను అనుకోనే ఉన్నా చేయగలిపొద్దని, ఎట్లాగో నమస్కారం పెడతాం కదా అని అనుకున్నా. అనుకోకుండా యాక్సిడెంట్లో ఆమెనే చేయగలుపుతందుకు వస్తే నేను నమస్కారం పెట్టిర్రు. ఎంత అవును, ఇక్కడ చెయ్యి కలపడానికి వస్తుంది, నమస్కారం పెడుతున్నారు. ఈయన మేయర్, మన సికింద్రాబాద్ మేయర్, షాలిబండ దగ్గర నెహ్రూ విగ్రహం చేసిన, అక్కడ సన్మానం జరిగింది నాకు. నెహ్రూ విగ్రహం చేసిన దగ్గర సన్మానం జరిగింది. ఎస్ యాదగిరి అని కౌన్సిలర్లు వాళ్ళంతా, ఇంకో పిటి రెడ్డి. ఇదైతే తెలిసిందే, పాస్ట్ ముఖ్యమంత్రికి సంబంధించిన మా నాన్నగారు. మీ నాన్నగారు చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ సార్ ఒక్క చిన్న ఫోటో, ఒక్క లీడర్ మీద తిరుగుతూనే పెట్టుకుంటారు. అన్ని చిన్న చిన్న బుడ్డగా ఉన్నాయి ఫోటోలు, ఇంత బుడ్డ. ఇవన్నీ పెడితే వీలు లేదు కదా, ఇవన్నీ పెడితే ఇట్లా పెట్టుకోవాలి. అందుకనే చిన్న చిన్న ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఏది ఏది ఈయన వీళ్ళంతా పేరు, ఈయన కూడా గవర్నర్ మన దగ్గర ఉండే. ఇక ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు, ఈయన కూడా మన మినిస్టర్, మొన్న ఢిల్లీ సి నారాయణ రెడ్డి, కల్చరల్ మినిస్టర్. శివశంకర్, ఈయన పేరు ఎన్నో కదా, శివశంకర్. సో ఎన్నో జ్ఞాపకాలను మనకి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు మామూలు మనుషులు గారు, నన్ను తవ్వుతున్నారు వాళ్ళకి వచ్చే రాళ్ళని రప్పలు అన్నీ తీస్తున్నారు. మాకు ఇవాళ అదృష్టం కలిగింది మీ జ్ఞాపకాలని మళ్ళీ ఇంకోసారి పరిచయం చేయడానికి. దీనికి గోల్డ్ మిల్ దొరికింది. దీని కథ ఏంటంటే, అశ్వమేధ యాగం అని ఉంది కదా మన పురాణాలలో. అశ్వమేధ యాగంలో ఏంటంటే, గుర్రాన్ని వదులుతారు, ఒక ఫ్లాగ్ ఇస్తారు. అది మామూలుగా రియలిస్టిక్లో గుర్రము ఫ్లాగ్ అన్నీ ఉంటాయి. దాన్ని ఆధునిక శిల్పంలో కూడా చేయాలి. ఇది ఆధునిక శిల్పం. ఇది గుర్రం, తోక, ఇది జెండా. అంత చినిపోయింది, యుద్ధాలు చేసుకుంటూ తోక. ఇది తోక, ఇది జెండా. ఇది గ్యాలోపింగ్ పోస్చర్ అంటే ఇట్లా ఇట్లా ఎగిరే పోస్చర్ అంటారు. గ్యాలోపింగ్ పోస్చర్ మామూలుగా నిల్చున్న పోస్టర్ కాదు, ఇట్లా ఎగురుతుంది కదా అది. అది గ్యాలోపింగ్ పోస్చర్లో ఉన్నది. అది దీని మీద ఎగిరింది ఇట్లా. అంటే ఇవన్నీ పెట్టినందుకు ఇలా లైఫ్ ఉంటుంది అన్నమాట. అవునా కదా? లేకుంటే స్టాటిక్ లైఫ్లెస్ వర్క్. నా వర్క్స్ అన్నీ లైఫ్ ఉంటాయి. ఇది గుర్రము, ఇది గ్యాలోపింగ్ ఎగురుతున్న చూడండి, స్టాటిక్ లేదు. ఇగో దీనిపైన ఇట్లా లేసి ఉంది కదా, కాళ్ళు అదే ఇట్లా లేసే ఉంది కదా, అంటే ఇట్లా ఇక్కడికి వంగింది కదా, అంటే గ్యాలోపింగ్ పోస్చర్ అనమాట. దీనికి గోల్డ్ మెడల్ వచ్చింది. గోల్డ్ మెడల్ ఫస్ట్ 74 మన ఆంధ్రప్రదేశ్, మన ప్రభుత్వం లలిత్ కళ ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఎంత ఒక వర్క్ అండి. ఫస్ట్ ఆర్ట్ గోల్డ్ మెడల్ రావడం అవన్నీ ఉన్నాయి అనుకో. అందులో ఒకటి ఇది ఎక్కడ ఉందంటే మన ఇక్కడ ఉంది చూడండి. ఏది ట్యాంక్ బండ్ కింద చెమనుంది, దాని ఏమంటారు మనం? ట్యాంక్ బండ్ కిందికి దిక్కుపోతాం కదా, బతుకమ్మ ఘాట్ ఉంది. లేదు, ట్యాంక్ బండ్ ఏమో పైన ఉంటుంది, కింది నుంచి ఇట్లా పోతే లెఫ్ట్కి ఒక చెమన పెద్దది ఉంటుంది. సో ఇక్కడ ఇన్ని ఫోటోగ్రాఫ్స్ చూసినాం కదా, ఏదో ఒక మీ స్కల్ప్చర్కి సంబంధించి లేదంటే మీ అవార్డ్కి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. కానీ నాకు ఎందుకో ఈ ఫోటో, అవును, ఏంటి ఫోటోతో మీకున్న మెమరీ ఏంటి సార్? చాలా పెద్ద మెమరీ అండి ఇది. అవునా? అవును, ఇది ఇంత భద్రంగా మీరు దాచుకున్నప్పుడే నాకు అర్థమైంది. కాదు, దీని వెనకాల కథ ఉన్నది, పెద్ద కథ ఉన్నది. అవునా? ఏమైందంటే 1974లో నాకు గోల్డ్ మెడల్స్ వస్తూ ఉన్నాయి, అవార్డ్స్ వస్తూ ఉన్నాయి. ఈయన దృష్టికి పోయింది. పోతే ఈయన ఉంటూ ఆయనకు సంకల్పం అయ్యింది అట్లా. పోతే ఈయన ఏమన్నాడంటే వాళ్ళని పంపించిండు. ఆ రోజులలో అప్పుడే గోల్డ్ మెడల్ వచ్చింది, ఆ సంవత్సరం 74లో. ఈయనను పట్టుకురండి, ఈయన నాకు అవసరం ఉన్నదంటే నా ఇంటికి పంపిండు. ఎక్కడ ఉంటుండే అప్పుడు మీరు? ఇంటికి కాదు, కాలేజీకి పంపిండు. జేఎన్టీయూ.
అయితే ఈయనరా అంటే నేను సరే వచ్చిండు ఒక ఆయన వచ్చి యాదగిరిరావు ఉన్నారా అంటే యాదగిరిరావు గారు ఉన్నారా అంటే వాళ్ళు ఇది ఏఎన్ఆర్ పంపించాడంటే వాళ్ళు కొంతమంది తప్పుదో పెట్టించారు లేడు అంటే పంపిండ్రు పంపితే 2-3 రోజులు అంటే మళ్ళీ వచ్చిండు ఆయన మళ్ళీ తిరిగిండ్రు ఏఎన్ఆర్ చెప్పినాక ఎట్లా ఏడున్నా కానీ మిమ్మల్ని రావాలి మళ్ళీ వచ్చిండు వచ్చి అయితే అగో ఆడున్నాడు చూడండి యాదగిరిరావు వాడు అయితే ఆయన వచ్చి సార్ ఇట్లా ఏఎన్ఆర్ పిలిచింది నీకు ఎవరు పిచ్చి లేచిందా ఏఎన్ఆర్ ఎక్కడ నేను ఎక్కడ నన్ను పిలిచుడే అసలు నమ్మలేరు నమ్మకం ఎక్కడైతే ఆయన అప్పుడు ఆ రోజుల్లో ఏమి మంచి ఏఎన్ఆర్ ఆ రోజులలో 74, 75, 76 అయితే సార్ నీవే అప్పుడు ఆడు చూపించండి పేపర్లో వచ్చిన గోల్డ్ మెడల్ ఇదే కదా సార్ నీకు వచ్చిందంటే అవును నేను ఇది నాదే కదా అంటే నీదే గీనని పట్టుకురమ్మని పేపర్ కట్టింగ్ చూసి మిమ్మల్ని పట్టుకొని రమ్మని చెప్పిండు నేనంటే ఇది నాదే మళ్ళీ నిన్నే పట్టుకొని రమ్మన్నాడు నేను అప్పుడు నమ్మిండ్రు ఎక్కిపిక్కైనా అయ్యి ఇవాళ నేను రాను రేపు వస్తాను ఎందుకంటే బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి ఐరన్ చేసుకోవడం కోసం ఆ రోజు పోలే బట్టలు ఫ్రెష్గా ఉండాలి మంచిగా ఉండాలి ఏనాడు దగ్గర పోతున్నా అంటే మామూలు భాష దోస్తులతో చెప్పుకున్నారు అయ్యా అంత కథలు అవన్నీ చెప్పుకొని నోరు వస్తుంది అయితే నేను రేపు వస్తా ఇవాళ రాను రేపన్నా ఎల్లుండని వస్తా అంటే సరే అన్న నేను ఇక బట్టలు తయారు చేసుకొని మళ్ళీ ఒక సంచి పక్కకి వేసుకొని నేను కాలేజీలో ఉన్నా వాడు నన్ను తీసుకుపోయిండు వచ్చారు కాలేజ్ కారు తెచ్చిండు కార్లో కూర్చుంటా పోయినా ఇంట్లోనే ఉండే వచ్చి సరే అని ఆయన ఇంటి దగ్గర వదిలేసిండ్రు నన్ను ఆయన వచ్చిండు వచ్చి పోదాం మన స్టూడియో పోదాం అని ఆయన కార్లో పక్కన కూర్చుని పెట్టుకుని నన్ను స్టూడియో తీసుకుపోయిండండి మామూలుగా ఏఎన్ఆర్ పక్కన నేను పక్కన ఎక్కడ అన్నపూర్ణ కూర్చున్న జాగాలో నేను కూర్చున్నా ఆయన కారు నడిపిన లోపటంతా గమగమాలు గుమ్మగుమలు ఏం ఇమాజిన్ చేసినా అని అడగకు నేను ఏం ఇమాజిన్ చేసినా అని అడగకు నేను చెప్తా మరి నా నెక్స్ట్ క్వశ్చన్ అదే నాకు కూడా తెలుసుకోవాలని ఆతృత ఉంది మీరు అట్లా చెప్తుంటే ఏం ఇమాజిన్ చేసినా అని అడగకు చెప్తా ఏమి ఇమాజిన్ చేసిన అంటే కృష్ణుడు రథం నడిపిస్తున్నాడు అర్జునుడు వెనుకకున్నాడు యుద్ధం చేసేందుకు ఆయననేమో కృష్ణుడు ఏన్నారు బండి నడిపిస్తాడు నేనేమో అర్జునుడు యుద్ధానికి సిద్ధమా అట్లా ఇమాజిన్ చేసుకున్నా నేను అట్లా గమగమాలు గంటలు గిలిగిలి అయ్యో చేస్తాడు పోయినాము పోయినాక సరే అని ఇగో నువ్వు నీ స్టైల్ నాకు నచ్చింది ఓయ్ అంటాడు నీ స్టైల్ నాకు నచ్చింది నువ్వు చేసే వర్క్స్ నాకు బాగా అనిపించింది నాకు ఒక వర్క్ కావాలి నా స్టూడియోలో పెట్టాలి నేను పోయినా నువ్వు పోయినా నీ వర్క్ మటుకు నా స్టూడియోలో ఉండాలి ఈ పదాలు అయినాయి నేను పోయినాను కూడా నీ వర్క్ ఉండాలి ఆడ నువ్వు పోయినాను కూడా నీ వర్క్ ఆడు ఉండాలి ఇదెక్కడ పంచాయతీరా బాబు వర్క్ ఉండాలి ఏ వర్కో ఆయన నచ్చుతుందో అదంతా పెద్ద కథ అది తర్వాత కథ ఈ పదమైతే ఆయన అన్నాడు దేవుడా నువ్వే మంచిది సార్ అన్న మంచిదన్న దాంతో కాదంటమా మంచిదన్న అన్నాక ఒకసారి ఒక డిజైన్ తీసుకుపోయినా ఇది బాగలేదు అన్నాడు ఇంకోసారి ఇంకోది తీసుకుపోయినా అది బాగలేదు అన్నాడు అట్లా 4-5 సార్లు పోవడం జరిగింది బాగలేదు సరే నాకు నచ్చలేదు ఇది ఆస్ట్కి వచ్చింది నాకు సరే ఇప్పుడు ఒక వర్క్ చేస్తా నేను నీకు డిజైన్ చూపియా 5 సార్లు వద్దన్నావు కాబట్టి డైరెక్ట్ ప్రాజెక్టే చూపిస్తారు ఇక నేను డైరెక్ట్ ఒక వర్క్ చేస్తా నీకు డిజైన్ చూపియా నీకేం కావాలో నాకు అర్థమైంది నేను చేస్తా నీకు అది చూసినాక నువ్వు నచ్చుకుంటావు తీసుకుపోతావు అని చెప్పిన అప్పటికి వర్క్ లేదు
ఛాలెంజ్ तेरी ऐसी ऐसी के तैसी అయితే ఇక వర్క్ చేసిన ఇదేనా ఇదే వర్క్ ఇది చేసిన చేసి మళ్ళీ దీన్ని డిస్ప్లే చేయాలి కదా, ఎక్కడైనా పెట్టాలి కదా, చూపిస్తుంది. జాగలేవు, మనలేవు, మాట్లాడలేదు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, సార్ ఇట్లా అక్కినేని వస్తాడు, నాకు ఇక్కడ జాగలేదు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టినాను. మంచిగా ఉండాలి కదా, పెట్టినా సార్ రండి అంటే చెప్పి తీసుకుపోయినా. నేను పైలటు, వెనుక బండిలో ఆయన అన్నపూర్ణ ఇద్దరు కలిసి మోటార్లు వస్తున్నారు, కార్లు వస్తున్నారు. నేనేమో ముంగట ఇది వెస్పా ఉండే అది అది తీసుకొని పోయినా. అడిగి పోయినాక నేను ఆడబాక ఆయన కార్లనే దీని చుట్టూరుగా తిరుగుతున్నాడు, వర్క్ చుట్టూరుగా చూస్తున్నాడు వర్క్ ఎట్లుందో అని. చుట్టూరు కిందికి దిగిండు, కిందికి దిగి దాని దగ్గర పోతున్నాడు, మళ్ళీ చుట్టూరుగా తిరుగుతున్నాడు. నాకు నచ్చిందో అన్నాడు, తీసుకురా అన్నాడు. ఛాలెంజ్ చేసిరు కదా, ఛాలెంజ్ చేసినా ఇచ్చినా కూడా ఆయన స్టూడియోలో ఇప్పటికి ఉన్నది. అవునా? ఇంట్లో ఇంకొక గమ్మత్తు, ఇది తీసుకొని నా కొరకు ఇంటర్వ్యూలు ఇచ్చిండు, అక్కడక్కడ అయినాయి అనుకోండి. నేను కలెక్షన్ చేయలే, ఏం చేయలేదు. దూరదర్శన్లో ఇచ్చిండు, అందులో ఇచ్చాను. యాదగిరిరావు వర్క్ అని అది ఒక్క పైసా ఇవ్వలే. కనీసం మీరు పెట్టిన దానికి కూడా ఏం లేదు. అట్లా గమ్మత్ ఏముందంటే నేను అడగలేదు. ఇది ఇంకా గమ్మత్తుగా ఉందిగా. అవును, గమ్మత్ ఏముందంటే అంత పెద్ద మంచిదే, నేను పైసలు ఏం అడగాలి అబ్బా అంటే అడగలే. ఆయన కూడా ఇయ్యలే. మరి వర్క్ నచ్చింది, మస్తుగా ఉందని తీసుకొని దాచుకున్నారు కదా. తీసుకుపోయి స్టూడియోలో ఉన్నది, ఇప్పుడు స్టూడియోలో ఉన్నది. అది కథ. ఇది ఇంకొక గమ్మతైన విషయం. ఇవాళ ఈ ఫోటోగ్రాఫ్ తోటి మీ మెమరీ మాకు చెప్పేసారు, సీక్రెట్ మెమరీ. సీక్రెట్ అది. మళ్ళీ అసలైన సంగతి ఏంటంటే పైసలు ఇవ్వలేదు. ఎన్ని రోజులు కష్టపడ్డారు మరి మెమరీ కోసం? ఇది జర నెల 2 నెలలు అట్లా అయింది అనుకోండి. నెల 2 నెలలు కష్టపడ్డారు. ఈజీగా అయింది, ఎందుకంటే మామూలు వర్క్ కాదు. ఇమాజినేషన్ ఒకటి, కార్వింగ్ ఒకటి, అదంతా మెటల్ చేయడం ఒకటి. అంత కష్టపడ్డారు. మరి ఇంట్లో ఏమనరా? అది ఇంట్లో చేసే పనులు అంటే ఇంట్లో చేయలే. ఇంట్లో చేస్తానా, ఇక్కడనో అక్కడనో ఎక్కడనో చేసుకుంటూ పోతా. ఈ వర్క్ ఈడ కూడా చేయలే. ఇప్పుడు వెల్డింగ్ వర్క్ ఉంటుంది, ఆ వెల్డింగ్ వాని దగ్గరనే కూర్చుంటా, వాని దుకాణంలోనే కూర్చుంటా, వానితో తిరుగుతా, అవి ఇవి చేసుకుంటా అక్కడనే చేస్తా. ఫినిషింగ్ అయ్యే వరకు ఆడనే ఉంటుంది అది. దాన్ని మోసుకొని ఎక్కడ పోవాలి, మళ్ళీ ఇంటికి ఆడికి ఎక్కడ పోవాలి, అవన్నీ కథలు చాలా కాంప్లికేషన్. ఇంట్లో కూడా ఈ ముచ్చట చెప్పలే. ఎవరికి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, వాళ్ళకు షేర్ కూడా చేసుకోలే. వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉంటుంది. పోతున్నావా, వస్తున్నావా, జీతం ఇస్తున్నావా, చేస్తున్నావా అనేది అంతే. సో ఇంట్లో వాళ్ళతో కూడా షేర్ చేసుకోలేని మెమరీ ఇవ్వాలి మాకు చెప్పిండ్రు. పెద్ద సంగతి అండి, మామూలు సంగతి కాదు. ఇవాళ నన్నంతా పాత సంగతులు తీసుకుపోతున్నారు. ఇక అయితే ఈ సందర్భంలో ఇంకో ముచ్చట, ఆ రోజు కాలేజ్కి కారు పంపిస్తే అప్పట్లో కార్లో పోవడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అవును. దోస్తులు ఏమన్నారు? దోస్తులు పట్టించుకో వెనకాల అంటే నన్ను కటింగ్ చేసేందుకు యోచన చేసిండ్రు. ఏఎన్ఆర్ దగ్గర పోవద్దు, వీడు ఏఎన్ఆర్ దగ్గర పోవద్దు, అక్కడ పోతే వీనికి ఏమైనా లబ్ధిలు దొరుకుతాయి, అవి దొరుకుతాయి. దోస్తులు సంతోషం అనేటోడు ఒక్కడు లేడు. జాంజిగిరి దోస్తు ఎవరు లేరు, ఎవరు లేడు. కటింగ్ చేసేటోళ్ళే నేను రాడు అంతే. మంచి దోస్తాను దొరకలేదు అప్పట్లో. నీకు ఒక సంగతి చెప్తా, నేనేమో ఎదుగుతున్నా, నా వెనకాల వాళ్ళు ఇక దోస్తులు ఆడికెళ్ళవుతారు. నా వెనకాల వాళ్ళు పడుతూనే ఉన్నారు, నేనేమో ఎదుగుతున్నా. ఇదొక సంగతి. ఆర్ట్ కాంపిటీషన్లు ఇక్కడ కాంపిటీషన్లు అవుతుండే కదా, నా వరకు వస్తుంది. అయితే వాళ్ళు యాదగిరిరావుకి ఈసారి అవార్డు రానివ్వద్దు, ఈసారి అవార్డు రానివ్వద్దు అంటే ఆ గుసగుసలు నడుస్తూనే ఉంటాయి. అవి వర్క్ కూడా రాని. నేను ఒకసారి అన్నా వాళ్ళతోటి, బాబు ఇవన్నీ కథలు నాకు చెప్పకండి, నా వర్క్ వస్తుంది, మీరు తొవ్వ ఇయ్యాలి, అది పక్కకి జరుపుకోవాలి. నా
లాంగ్వేజ్. అంటే నలుగురు ఉన్న దగ్గర మా ఆర్టిస్టులు నా వరకు వస్తుంది ఇట్లా. మీరు ఎదుర్కొని దాన్ని రానియకుండా పెట్టే వీలు కాదు, మీరు పక్కకు జరగాలి. అది కథ. అట్లా చెప్తుంటే నేను వర్క్లు వస్తుంటే పోతుంది. ఇంకా డిస్ప్లే చేసుకోవడంలో కూడా అట్లా నా చదువులండి. జెలస్ పక్క ఆర్ట్లో చాలా జెలసీ ఉంటుంది. చాలా అంటే చాలా. డిస్ప్లేలలో కూడా జర డమ్మీగా పెట్టాలి నా వరకు, మంచిగా దాన్ని ఇంకా ఎలివేటెడ్ చేసేటట్టు పెట్టకూడదు. యాదగిరి జర దబా అని చెప్పేటోళ్ళు చేసేటోళ్ళు కూడా. కొట్లాట ఏంది, నువ్వు ఎక్కడైనా పెట్టరా, నా వరకు నాదే ఉంటుంది. బాధ అనిపించకపోతుండే, బాధ అనే సంగతి ఉండకపోతుండే. నేను లైట్గా తీసుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని దాంట్లో ఏమైనా చేసుకుంటారు అంటుంటే కంపల్సరీ నాకు అవార్డు రావడం, ప్రింట్ చేయడం అవన్నీ జరగడం, వాళ్ళు ఏమైనా చేసుకుపోతారు అంట. అది హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా. వర్క్ వచ్చేది పోయి. ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుంది సార్? మళ్ళీ మీ ఎగ్జిబిట్స్ చూసే అవకాశం ఉంటుందా? ఉంటుంది చేయాలి. అది ఇప్పుడు చేయాలనుకుంటున్నా, ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టాలని. లాస్ట్ ఎగ్జిబిషన్ అది, విత్ ఆల్ ఇవన్నీ రికార్డ్స్ కొన్ని, అవి ఇంకా మీద ఉన్నాయి, కొన్ని వుడెన్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టాలని ఉన్నది. ఎందుకు అట్లా లాస్ట్ అంటున్నారు? లాస్ట్ ఎగ్జిబిషన్ నీకు ఇంతవరకైతే నన్ను పక్కన పెట్టిండ్రు, ఇంతవరకు ఏం కాలే, అది వేరే సంగతి, నాకు అవసరం లేదు. అప్పటికి కూడా 80% ఉన్నాయి. మొన్న అవార్డు చాలదా? మొన్న ఇచ్చిన 9 మందిలో మీరొక్కరు, నేను ఒక్కరిని. మళ్ళీ అది ఆయన దిల్ ఖోల్కేది 1 crore రూపాయలు మామూలు. అది ఏదో 5 లక్షలు 25 లక్షలు ఇద్దాం, జర డడ్డా చేద్దాం అన్నట్లు చేయలే. 1 crore దేదే ఉసుకో. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇదివరకు అన్యాయాలు జరిగినాయని అందులో కవర్ అయిపోయినాయి, అంతే కదా. అంతే. ఇదివరకు చేస్తే జమ చేస్తే 1 crore వరకే ఇగుక్కుంటూ వస్తుంటే సడన్గా మీదికెళ్ళబడ్డా. మరి ఏం చేస్తారు అవి? ఏమో వచ్చినాక చూద్దాం, నీకు పిలుస్తా కదా. ఇప్పటి వరకు ఏం అనుకోలేరు, అది రానే లేదు కదా. రాకముందు ప్రణాళిక వేసుకునే పరిస్థితి అవసరం లేదు, వచ్చినాక. ముందు పడ్డ దక్కాక ముందు ఎదుర్కొన్న ఇబ్బందులకి ఈసారి ప్రణాళికలు ఏం లేవు. వచ్చే వరకు అనవసరం, అది వచ్చినాక చూసుకుందాం. వచ్చినాక నీకు ఒక మాట చెప్తారు, సైకాలజీ ఏంటంటే, సైకాలజీ తెలుసు కదా, అది వచ్చినాక ఆ సంతోషం దాంతో ప్రణాళిక తీసుకుపోతూనే ఉంటుంది. అది రాకపోతే చేస్తే, అది రాకపోతే ఇంకో తీరు అవుతుంది. అది రాకపోతే ఇంకో తీరు అవుతుంది. అందులో కటింగ్లు బిట్టింగ్లు ఎన్ని అవుతాయో తెలియదు. అది ఇన్కమ్ ట్యాక్స్ అన్నో మాట్లాడుకుంటాం. అవి ఏమైనా కానీ అనౌన్స్మెంట్ చేసిండు బహాటంగా, ఆర్భాటంగా, అధికారికంగా. जो अब तक नहीं मिला ना, అందుకే కదా మీరు వచ్చారు, లేకుంటే ఎందుకు వస్తుండ్రు? మేము మీకోసం చాలా సందర్భాల్లో ఎవరు ఎక్కడ అంటే మీ అత్తపత్త జాడ దొరకదు. ఎందుకంటే నాకు ఎన్నో అవున్నాయి, ఇది రుకాటీలు, దాన్ని ఏమంటారు, ఫెన్సింగ్లు ఉన్నాయి. ఫెన్సింగ్లు దాటి మీరు రాలేరు. ఇంకా కొన్ని గమ్మతులు. ఒక లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తా, చెప్పండి. నాకు దుష్మన్లు ఎక్కడెక్కడ ఉన్నారంటే, ఈ ఫీల్డ్ ఇక్కడ లోకల్ ఢిల్లీలో కూడా ఉన్నారు. నాకు ఢిల్లీలో పోయిన ఎట్లా ఉందంటే, మనోళ్ళే ఆడ పోయి నాకు అగెన్స్ట్గా ఉంటారు. ఆడ వాళ్ళతోటి నన్ను కలవనియరు. అవన్నీ కథలు వేరు. ఒక సంగతి చెప్తా. ఈ మదర్ అండ్ చైల్డ్ అని వర్క్ ఉంది కదా, అది ఢిల్లీలో పెట్టిన అయ్యింది, ఎగ్జిబిషన్ అయింది. వాళ్ళు మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు తీసుకుంటామని డిసైడ్ చేసిండ్రు. జ్యూరీ ముండా కొడుకులు ఇక్కడ వాళ్ళు, జ్యూరీలో ఒక మెంబర్ లక్ష్మణ్ గౌడ్ అని పేరు వినిండొచ్చు, వింటారు. వాడు అందులో జ్యూరీలో ఒకడు. వాడు నాకు కట్టర్ దుష్మన్. నాకు వీళ్ళేమో తీసుకుంటామని ఓకే చేశాడు. వాడు డైరెక్టర్ దగ్గర పోయిండు, ఢిల్లీలో డైరెక్టర్ దగ్గర పోయి, నువ్వు ఆ పని తీసుకుంటావంటే, నువ్వు రుష్వత్ తీసుకొని పైసలు తీసుకొని కొన్నావంటే నేను పేపర్లు ఇస్తాను అని చెప్పాడు. డైరెక్టర్ భయపడతాడు కదా, ఎందుకు వచ్చినాడు. సరే అని పక్కన పెట్టాడు, కొనలేదు.
నేను తెల్లారి మర్నాడు పోయినా, నా వర్క్ ఏమైందంటే, అరే నీ వాళ్ళే అయ్యా అదంతా నా మీద పెద్ద దుమారు లేపిండ్రు, కొనకమన్నారు, కొంటే నన్ను బదనాం చేస్తామన్నారు అంటే నేను పెద్దగా చెప్పిండు. నువ్వు భయపడకు, నేను ఆ వర్క్ ఎట్లాగైనా తీసుకుంటా అంటే డైరెక్టర్ చెప్తున్నాడు నాకు. అయితే ఆయన ఏం చేసాడు, ప్యానెల్ను మార్చిండు. మళ్ళా కొనే ప్యానెల్ ఉంటుంది కదా, కొనే మీటింగ్ వాళ్ళు ఉంటారు కదా, వీడిని తీసిపడేసాడు. ఎవడైతే నాకు అగేన్స్ట్ కొత్తవాడిని పెట్టిండు, బరోడా నుంచే తెచ్చిన వాడిని పెట్టాడు. వాడు స్కల్ప్టర్, నా ఫిదా వాడు, యాదగిరిరావు స్కల్ప్చర్ వాళ్ళతో మీ ఫ్యాన్ వాడు పెట్టాడు. ఓకే డన్ డన్ అట్లా అయిపోయింది. అది ఆ వర్క్ మదరెండ్ చైల్డ్ వర్క్. ఎంత మంచి వర్క్ అండి, ఒక్కడు దొరికింది అప్పట్లో. చాలా గ్రేట్ కదా అసలు. అదే చాలా సంతోషం అనిపించిందా మొత్తం? సంతోషమా ఇంకేం ఎగిరి గంతేసిరా? మళ్ళీ అప్పట్లాగా ఏమైనా డాన్స్ చేసిరా? డాన్సులు చేయలే కానీ సంతోషం. మెమరీ ఇదే. ఇప్పుడు అమరవీర స్తూపానికి సంబంధించిందే గట్టిగా డాన్స్ వేసారు. అది ఇది వేరే కదా, అది మామూలు వస్తుంటాయి పోతుంటాయి, అవార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ తీసుకున్నాడు పెట్టిండు అంటే సంతోషం. కానీ డాన్స్ చేయలేరు ఎందుకంటే అప్పటికే ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయి. ఏముందిలే అనిపించిందా? అది కూడా ఒక అవార్డు, కలెక్షన్. కానీ వీళ్ళని కాదని వాడు ప్యానెల్ను మార్చి తీసుకున్నాడని సంతోషం ఒకటి. ఇక్కడ వెదవులు ఎన్నో అవార్డులు రివార్డులు ఇక్కడ చాలా వచ్చినాయి మీకు. ఎప్పుడు చాలా సంతోషం అనిపించింది మీకు? ఇది మెమొరల్ ఏంటండి. పద్మశ్రీ వచ్చినప్పుడు అది మామూలుగా పద్మశ్రీలు వచ్చినాయి, అది కూడా పెద్దగానే ఉంది. కానీ మెమోరియల్ అప్పుడు ఎగిరినదే, అది మళ్ళీ ఎగరలే ఇక్కడ. మళ్ళీ ఎగిరే పరిస్థితి లేదా? మళ్ళా మొన్న ఉద్యమకారులుగా గుర్తింపు. అది ఇక ఓల్డ్ ఏజ్ అవన్నీ కథలు. సీనియర్ మాదిరిగా ఉండడం, ధీమాగా ఉండడం. కాలర్ ఎగరేసుకున్నారా ఇట్లా? అరే వా, అంతే కదా. పడ్డ కష్టం అంతా కళ్ళ ముందు కనిపించింది. వెరీ మచ్. ఇంకా మీరు నాయన మీరు తోకంటే సాలేదు. చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ. ఎన్నో పాత జ్ఞాపకాలు. అయ్యో జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలన్నీ కూడా మా అందరితో పంచుకోవడం చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ. సో ఇది అమరవీరుల స్తూపానికి న్యాయం చేసుడు. అమరవీరులు తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన తర్వాత వాళ్ళ ప్రాణాలు అర్పించినని వచ్చే జనరేషన్ కూడా తెలిసేటట్టు కేవలం అమరవీరుల స్తూపం మాత్రమే కాదు, తెలంగాణ బిడ్డ గోల్డ్ మెడల్లే కాదు, ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. సో ఇంటర్వ్యూతో ఎన్నో మెమరీస్ మనతో పంచుకున్నారు కదా. సో ఇట్లాంటివి ఇంకెన్నో వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇహ తెలంగాణ.